ఫస్ట్ టైం కోవిడ్లో ఆటో చూస్తున్నా. ఇంకా ఎండలు అయితే వాంచుడుస్తున్నాయి కోవిడ్లో, భయంకరంగా అయితే ఉన్నాయి ఎండలు. ఈ నెల పోతే మ్యాక్సిమం ఎండలు ఏమో తగ్గుతాయి. ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే కోవిడ్ సిటీకి వచ్చిన. కోవిడ్ సిటీలో ఈ టవర్లు అనమాట. ఈ టవర్లు ఎక్కడ చూసినా ఇంకా కోవిడ్ అనే గుర్తుపడతారు, ఎందుకంటే కోవిడ్లోనే ఉన్నాయి ఇలాంటివి. చూసుకుంటే కనుక అది వచ్చేసి 20 KD అనమాట. ఇది వచ్చేసి 5 KD నోట్లు కోవిడ్లో ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్లో ఉన్నది. వచ్చేసి ఎగ్జాక్ట్గా కోవిడ్ టవర్లో పక్కన అయితే ఉంటుంది. ఈ కోవిడ్ టవర్లు పక్కనే బీచ్. ఇక్కడికి వచ్చి ఎక్కువ కోవిడ్ వాళ్ళు వస్తారు. కోవిడ్ వాళ్ళు ఫారెన్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ప్రొద్దుటూరు అబ్బాయి. ఇప్పుడు నేను ప్రెజెంట్ చూస్తుంటే కనుక కోవిడ్ సిటీ, కోవిడ్ టవర్ల దగ్గరికి వచ్చిన. ఈ టవర్లు చూసిన తర్వాత ఎవరైనా కనుక్కుంటారు అనమాట ఇది వచ్చేసి కోవిడ్ అని, ఎందుకంటే ఇలాంటివి వచ్చేసి కోవిడ్లోనే ఉన్నాయి. ఇవి వచ్చేసి దీనికైతే ఒక పెద్ద చరిత్రనే ఉంది. మొత్తం అంతా అయితే తెలుసుకుందాం. సో ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొంచెం ఛానల్ కొత్తగా చూసిన కనుక ముందుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా. మెయిన్గా ఈ టవర్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ టవర్ వచ్చేసి 1975 అయితే స్టార్ట్ చేశారు కట్టడము. 1979కి అయితే పూర్తిగా రెడీ అయినాయి. ఇలా 3 టవర్లు అయితే కట్టినారు అనమాట. ఈ 3 టవర్లు వచ్చేసి 10,000 క్యూబిక్ల మిల్లీమీటర్ల వాటర్ అయితే స్టోర్ చేసేంత కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట ఈ 3 టవర్లు కలిపి. సో ఇది వచ్చేసి గూగుల్ ఎస్టిమేషన్. నేను కూడా గూగుల్ అయితే చదివి ఇక్కడికైతే వచ్చిన అనమాట దీన్ని విజిట్ చేసేకి. దీని లోపల వచ్చేసి ఒక రెస్టారెంట్ అండ్ అలానే ఒక మ్యూజియం ఉంటుంది. అండ్ అలానే దీంట్లో మనం మొత్తం అంతా సిటీ మొత్తం అంతా చూడొచ్చు అని చెప్తున్నారు. దీని లోపల కూడా వెళ్ళొచ్చు, బట్ కానీ ప్రెజెంట్ అయితే నేనైతే వెళ్తలేదు. జస్ట్ ఇక్కడ నుంచి మొత్తం వీడియో అంతా షూట్ చేస్తున్నా. ఇది చూసుకుంటే కనుక ఇలాగైతే ఉంటుంది కోవిడ్లో. మెయిన్గా ఈ టవర్లు చూస్తే ఎవరైనా గుర్తుపడతారు అనమాట కోవిడ్ టవర్లు అని, ఎందుకంటే ఇవి వచ్చేసి కోవిడ్లోనే ఉంటాయి. మెయిన్గా చూస్తుంటే కనుక ఈ కోవిడ్ టవర్లు కోవిడ్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి విజిట్ చేస్తారు అండ్ అంతలో చూసి వెళ్తారు అనమాట ఇవి. ఎందుకంటే మెయిన్గా కోవిడ్కి ఏముంది చెప్పు, ఇదే అనమాట మెయిన్గా. ఫస్ట్ వచ్చేసి ఇదే ఉంటుంది, కోవిడ్ టవర్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి అవెన్యూస్ మాల్, లైక్ ఇలా పార్కులు, ఆ మాల్ ఈ మాల్ అయితే ఉంటాయి. అండ్ అలానే మ్యూజియంస్ కూడా ఉన్నాయి కోవిడ్లో. దీంట్లో కూడా మ్యూజియం అయితే ఉంది అనమాట, ఈ కోవిడ్ టవర్కి సంబంధించిన మ్యూజియం అయితే ఉంది. అండ్ అలానే పైన రెస్టారెంట్ కూడా ఉంది. రెస్టారెంట్లో వాంపుతారు. మెయిన్గా దీనికి ఇక్కడికి వచ్చి ఎక్కువ కోవిడ్ వాళ్ళు వస్తారు. కోవిడ్ వాళ్ళు ఫారెన్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ వస్తారు. ఇప్పుడు చూడండి ప్రెజెంట్ అక్కడికైతే ఆ లోపల వచ్చేసి వండర్లా లెక్క సేమ్ అది అయితే ఉంది అనమాట. దాన్ని చూసేకైతే అందరూ చేరనమాట. మేము చూడండి పార్కింగ్ మేము పెట్టినప్పుడు అయితే కార్లు 5-6 ఉన్నాయి. ఇప్పుడు మొత్తం పార్కింగ్ ఫుల్ అయిపోతుంది. ఈరోజు వచ్చేసి ఫ్రైడే కాబట్టి ఎక్కువ మంది అయితే వస్తారు ఆ లోపలికి విజిట్ చేసేకి. నేనైతే అవి కూడా మొత్తం అయితే షూట్ చేసిన 2 వీడియోలు అయితే పెట్టినవి. మన యూట్యూబ్లో ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి, వెళ్ళి చూసేయండి తప్పకుండా. ఆ వీడియోస్ కూడా చాలా అంటే చాలా ఫన్ అవుతారు. అందులో ఇక్కడ కూడా పిన్ చేస్తారండి ఆ వీడియో. మెయిన్గా ఈ టవర్లు అనమాట. ఇక్కడికి ఇప్పుడు కన్నా మేమైతే మార్నింగ్ అయితే వచ్చినాం అనమాట చుట్టూ తీసుకుని, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఈవినింగ్ సపోజ్ కోవిడ్ వాళ్ళని ఫోన్ చేస్తే మళ్ళీ 30కి వెళ్ళాలనేసి. యాక్చువల్గా అయితే కనుక ఈవినింగ్ వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వ్యూ అయితే హైలైట్గా అయితే ఉంటుంది. సో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు వచ్చి విజిట్ అయితే చేయండి. ఇప్పుడైతే ప్రెజెంట్ ఈ టవర్లో చుట్టూ అయితే తిరుగుదాం రండి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం తెలీదు. మామూలుగా అయితే అక్కడ టోకెన్ తీసుకొని అక్కడికైతే వెళ్ళాలి. అక్కడ చూడండి ఇలా కోవిడ్ వాళ్ళు మెయిన్గా చూసినాక ఎక్కడైనా ఇలా కోవిడ్ ఫ్యాగులు భలే ప్రమోట్ అయితే చేస్తుంటారు. ప్రమోషన్ అంటే ప్రమోషన్ వెళ్ళని గౌరవంగా అనమాట. ఎక్కడ చూసినా ఇలా ఫ్లాగ్లు అయితే ఉంటాయి. పగులు వచ్చినాం 8 గంటల చెట్టు కింద పోతుంది వచ్చాను ఎండకి. ఇంకా ఎండలు అయితే వాంచుడుస్తున్నాయి కోవిడ్లో, భయంకరంగా అయితే ఉన్నాయి ఎండలు. ఈ నెల పోతే మ్యాక్సిమం ఎండలు ఏమో తగ్గుతాయి. అది అక్కడ అనమాట. అక్కడ నుంచి టోకెన్ తీసుకొని లోపలికి వెళ్తే కనుక ఆ పైకి అయితే వెళ్ళొచ్చు. ఆ పైన రెస్టారెంట్ ఇవన్నీ అయితే ఉంటాయి. దానికి కూడా డబ్బులు అయితే పే చేయాలి. ప్రజెంట్ మనం అయితే ఇట్లయితే వెళ్దాం. మామూలుగా మీకు చెప్పాం కదా వండర్లా లెక్క ఉంటుంది అనేసి, అది అక్కడ. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఇట్లయితే వెళ్దాం, చూద్దాం దీని చుట్టూ ఎందుకు ఎలా ఉంటుందో. ఇది చూసుకుంటే కనుక నీళ్ళ ఆకారంలో ఉంటుంది అనమాట. మొత్తం వాటర్ను చూసి ఇచ్చినట్టు ఉంటుంది. ఈ కోవిడ్ టవర్లు పక్కనే బీచ్. ఇదంతా నడుచుకుంటా వెళ్ళకి మొత్తం పొద్దునే సైక్లింగ్ వాక్ ఇవన్నీ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక కోవిడ్ టవర్ల పక్కనే అనమాట. ఇది వచ్చేసి కోవిడ్ టవర్స్. దీని పక్కనే ఇది వచ్చేసి 20 రూపీస్ నోటు, అది వచ్చేసి 5 రూపీస్ నోటు. ఇవి వచ్చేసి పడవ లెక్క వేసి డిజైన్ లెక్క అయితే పెట్టినారు. ఎంత బాగున్నాయో. ఫ్రెండ్స్ చూసుకుంటే కనుక అది వచ్చేసి 20 KD అనమాట. ఇది వచ్చేసి 5 KD నోట్లు కోవిడ్లో ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్లో ఉన్నది. ఇవి వచ్చేసి ఎగ్జాక్ట్గా కోవిడ్ టవర్లో పక్కన అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి పడవలు, అది వచ్చేసి కోవిడ్ టవర్లు. ఇదంతా కోవిడ్ సిటీ, మామూలుగా ఉండదు. ప్రెజెంట్ చుట్టూ తీసుకునేందుకు ఈరోజు వాచిపోతుంది ఎండకైతే. మొత్తం ముఖం నల్లగా మాడిపోయింది ఇప్పటికే. మళ్ళీ అద్దాలు పెట్టినాయి ఎండకు. ఇది అక్కడ చూడండి పబ్లిక్ బీచ్, రెస్టారెంట్, కాఫీ షాప్స్, పబ్లిక్ టాయిలెట్లు, వాటర్ పార్కు, కోవిడ్ టవర్స్ ఇవన్నీ ఈ కోవిడ్ టవర్ల దగ్గర అయితే ఉంటుంది. దీంట్లో ఏమేమి ఉంటాయంటే కనుక ఈ సర్కిల్ లోపల అనమాట. ఈ సర్కిల్ లోపల వచ్చేసి కోవిడ్ టవర్స్ ఉంటాయి. ఇక మనం అయితే ఇక్కడ ఉన్నామంట, హియర్ అని ఇక్కడ ఉన్నాం. వాష్రూమ్స్ అందుకు ఇక్కడైతే ఉంటాయి. కోవిడ్ పార్క్ అనమాట, అంటే వాటర్ పార్క్. ఇక్కడ అంతా కోవిడ్ వాటర్ పార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ అన్ని పార్కింగ్ ఈ పిఎన్ అంటే ఇవన్నీ పార్కింగ్స్, ఇవన్నీ రెస్టారెంట్, హోటల్స్ ఇవి. ఇది చూడండి కోవిడ్ టవర్ దగ్గర ఆటో కూడా ఉంది. 2 KD మొత్తం దీని చుట్టూ తిప్పుతాడంట. 2 దినాలంట, మామూలుగా ఉండదు ఆటో. ఫస్ట్ టైం కోవిడ్లో ఆటో చూస్తున్నా. ఇక్కడ ఒక ఆటో,
అండ్ అక్కడ ఒక ఆటో అందరు సంపుకుండా వెళ్తున్నారు. ఎలక్ట్రిక్వి 2 దినాలు ఉంటాయి. ఇది ఓవరాల్గా ఈ కోవిడ్ అవర్లో వీడియో అయితే మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నా. సారీ నేను ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. అండ్ అలానే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇలాంటి కొత్త కంటెంట్లతో కోవిడ్లో ఏమేమి ప్లేసులు ఉన్నాయి అన్ని విజిట్ అయితే చేసి చూపిస్తాను. మీరైతే ఇలానే సపోర్ట్ చేస్తుండండి. మన ఛానల్ కొద్దిగా రీచ్ కావాలంటే కనుక మనమైతే కొద్దిగా షేర్లు అయితే చేయాలన్నమాట. మీరైతే కొద్దిగా మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి అబ్బా ప్లీజ్. ఓకే మీరైతే ఉంటాను. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బై బై.